హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పాప్సిసిల్. కేక్ పాప్స్ ఆర్డర్ వచ్చిందండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ రెసిపీని ఎలా చేయాలో మీరు కూడా చూసేస్తారా? రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. ఆ బౌల్ మీద ఇంకో బౌల్ పెట్టుకుని డార్క్ కాంపౌండ్ కానీ వైట్ కాంపౌండ్ కానీ 200 గ్రామ్స్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. ఇలా మెల్ట్ చేసుకునేటప్పుడు స్పాట్యులాతో మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకుంటే ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి హాట్ వాటర్ మీద ఉంచి పూర్తిగా మెల్ట్ అయ్యేదాకా స్పాట్యులాతో మిక్స్ చేసుకుంటూ మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కిలో స్పాంజ్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉందండి. చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎగ్ స్పాంజ్ కూడా త్వరలోనే చూపిస్తానండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ మెయిడ్, పావు కప్పు ఆల్రెడీ మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న డార్క్ కాంపౌండ్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న గులాబ్ జామున్ బాల్స్లా చేసుకోవాలి. నేను 20 గ్రామ్స్ వచ్చేలా చేసుకుంటున్నాను. మీ దగ్గర వెయిట్ స్కేల్ లేకపోతే చిన్న స్కూప్ లాంటిది తీసుకుని చేసుకోండి. ఇలా చేసుకున్న బాల్స్ని పక్కన పెట్టుకుని లాలీపాప్ స్టిక్స్ తీసుకుని మెల్ట్ చేసుకున్న డార్క్ కాంపౌండ్లో 1 ఇంచ్ డిప్ చేసుకుని 75% పాప్లోకి పెట్టాలి. ఇలా పెట్టుకున్న పాప్స్ని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న పాప్స్ని మెల్టెడ్ డార్క్ కాంపౌండ్లో డిప్ చేసుకుని కోట్ చేసుకోవాలి. తర్వాత పాప్స్ మీద మీకు నచ్చిన కలర్ స్ప్రింకిల్స్ వేసుకొని డెకరేట్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్నాక పాప్స్ అన్నీ 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పాప్స్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఏదైనా పాలిథిన్ కవర్ లేదా బుక్స్ రోల్ తీసుకుని సైజ్ చూసుకుని కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ప్యాక్ చేసుకోవాలి. Baby, don't be sorry for me.
పాప్స్ని పీస్ 35 రూపీస్కి సేల్ చేస్తున్నాను. మీరు మీ ఏరియాలో కాస్ట్ చూసుకొని సేల్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.